హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రీసెంట్గా మేము షిరిడి టూర్ వెళ్ళాము. సో ఈ టూర్లో భాగంగా షిరిడి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ కూడా వెళ్ళడం జరిగింది. సో నాసిక్ త్రయంబకం అక్కడి నుంచి 40 కిలోమీటర్స్ త్రయంబకం ఉంటుంది. సో త్రయంబకం కూడా వెళ్ళాము. సో ఈ నాసిక్ని, త్రయంబకాన్ని ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను. సో నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇదేమో నాసిక్, గోదావరి నది. అది దీని పంచవటి ఘాట్ అని అంటారు. ఈ పంచవటి ఘాట్లో చాలా దేవాలయాలు ఉన్నాయి. సో కాకపోతే ఇక్కడంతా మెయిన్గా కొంచెం బాగా ఇదిగా ఉంటుంది. అంటే ఏంటంటే కొంచెం దొంగతనాలు జరిగేటానికి కూడా అవకాశాలు ఉంటాయి. కొంచెం ఇదిగా ఉంటుంది. నైట్ పూట అయితే కొంచెం లేడీస్కి వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుంది. కానీ నెంబర్ వన్గానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగుంది. కాకపోతే ఈ దొంగలు తిరుగుతారని వీళ్ళు అన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్ అని అన్నారు. కాకపోతే ఇక్కడ దేవాలయాలు బాగున్నాయి, శివాలయాలు అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా అక్కడ కొన్ని హిందీలో రాసున్నాయి, నాకైతే ఐడియా లేదు. నాసిక్ చాలా పురాతనమైన నగరం. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా ఎప్పుడు అంటే కాశీలాగా ఇది కూడా మొత్తం బాగా పాతకాలంలాగా నాకు అనిపించింది. సో చాలా పవర్ఫుల్. చూస్తున్నారు కదా ఎంత మరాఠీలో రాసింది, నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది గోదావరి నది గుడి అని ఏదో అన్నారు అతను, మరాఠీ వాళ్ళ భాషలో. నాకైతే అర్థం కాలేదు. ఆ తర్వాత ఏం చేసామంటే అక్కడి నుంచి సాయిబాబా గారి గుడి ఉంది, అలాగే అమ్మవారి దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళాము. చాలా చాలా బాగున్నాయి. ఈ నాసిక్, పంచవటి ఎవరైనా సరే ముందుగా చూడాల్సిన ప్రదేశాలు, చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా వెళ్తే ఈ పంచవటి దర్శించండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, అక్కడంతా కొంచెం ఇదిగా ఉంటుంది, రఫ్ అండ్ టఫ్గా ఉంటారు జనాలు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. తర్వాత చూస్తున్నారు కదా ఎంత నార్త్ ఇండియా స్టైల్లో టెంపుల్స్ అనేవి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన సౌత్ టైప్లో ఏంటంటే గోపురాలు ఒక రకంగా ఉంటాయి, నార్త్లో ఏంటంటే ఇంకొక రకంగా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ దేవాలయానికి వచ్చాను. ఇదంతా పైన ఏదో భాషలో రాసింది, హిందీనో మరాఠీనో గుజరాతీనో నాకు అర్థం కాల. లోపలికి వెళ్ళి చూస్తేనేమో శంకర భగవానుడు, శివుడి దేవాలయం తర్వాత అర్థమైంది. చాలా ఒకటని కాదు, ఈ పంచవటిలో అనేక దేవాలయాలు, శివాలయాలు చాలా ఉన్నాయి. సరే ఈ దేవాలయం బాగుందని లోపలికి వస్తేనేమో శివుడు 5 తలకాయలు త్రిగేశ్వర మహాదేవ్ అని రాసింది ఇక్కడ. ఇది వచ్చేసి గుజరాతీ, నాకైతే అర్థం కాలేదు. ఈ భాష గుజరాతీ అంట, ఇది నాకు అర్థం కాల. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో తర్వాత ఘాట్ దగ్గర, నది దగ్గరికి వెళ్తేనేమో ఇక్కడ పిండ ప్రదానాలు అవి జరుగుతున్నాయి. ఇవన్నీ పితృకార్యాలంట. ఆయన పంతులు గారు అంట, ఈయన అయ్యగారంట. నాకు తర్వాత అర్థమైంది. కొంచెం మన సౌత్ అయ్యగారులు, పూజారులు గారు కొంచెం పద్ధతి, నార్త్లో కొంచెం పద్ధతి డిఫరెంట్ ఉంది. వీళ్ళు చొక్కాలు వేసుకొని కొంచెం ఇదిగా చెప్తారు మంత్రాలు. అంటే వాళ్ళ పద్ధతి అది, అక్కడ అటువైపు వాతావరణానికి ఆ పద్ధతి ఫాలో అవుతున్నారు. అక్కడ పిండ ప్రదానాలు అవి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను. సో ఆ తర్వాత కొంచెం నది పక్కకు వచ్చాను. ఈ నది చూస్తే నాకు అసలు ఇది నది అనుకోలేదు నేను, ఏదో పిల్లకాలలాగా ఉంది. సో తర్వాత నేను అడిగితే ఏమైందంటే ఇక్కడ త్రయంబకం దగ్గరండి, నది పుట్టింది ఇక్కడే, గోదావరి ఇక్కడ నుంచి రాజమండ్రి పోయిద్ది అని చెప్పారు వీళ్ళు. సో దానివల్ల స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ నది ఇంత చిన్నగా కనపడుతుంది, లేకపోతే చాలా పెద్దదిగా ఉంటుంది అని చెప్పారు. సో నేను ఆ పంచవటి చూసేసి నాసిక్ టౌన్లోకి వచ్చేసాను పూర్తిగా. అక్కడ వచ్చేసరికి ఇక్కడ ఛత్రపతి శివాజీ గారు కనపడ్డారు. ఆయన విగ్రహం ఇక్కడ వీళ్ళంతా బాగా ఆరాధిస్తారు. సో అక్కడి నుంచి నేను ఇక్కడ సీతాదేవి గుఫ అని ఒక ఏరియా ఉంది, చాలా బాగుంది, అక్కడికి వచ్చాను. అది సీతా గుఫ అని ఉంది, అంటే సీతాదేవి గుఫ అంట, ఇక్కడ గుహ అంట. ఇది చాలా శక్తి కలదంట, అందుకని దర్శించుకోవడానికి వచ్చాము. సో లోపల గుహ అయితే చూశారు కదా, చూడండి ఎంత చిన్నది ఉందో దారి. మాకైతే చాలా భయం వేసింది, లోపలికి ఎలా వెళ్ళాలి, ఇరుక్కుపోతారు మా వాళ్ళు అయితే. కొంతమంది అయితే చాలా పాకారు, నేనైతే పాకేశాను అనమాట, రాలేక కొంచెం ఇబ్బంది పడ్డాను. సో ఎట్లాగొట్లా మొత్తానికి సర్దుకుని వచ్చేసాను. సో ఆ తర్వాత లోపల చూస్తుంటే మా అమ్మవారు, రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్నారండి. సో వారందరినీ చక్కగా దర్శించుకున్నాను. అయ్యగారు పాపం పెద్ద ఆయనకి ఏదో పాపం దక్షిణ ఇచ్చాను, వారు కూడా ఆశీర్వదించారు నన్ను. సో ఈయన చూస్తున్నారు కదా, ఈయనైతే చాలాసేపు ట్రై చేశాడు లోపలికి వెళ్ళడానికి, చాలా భయపడిపోయాడు. నేనే ఎలాగోలా సర్ది చెప్పి జాగ్రత్తగా వెళ్ళాయా అని చెప్పాను. సో అదంతా పూర్తయిపోయింది. ఆ గుఫ చూసాము, నాసిక్ టౌన్ చూసేసాము. సో మేము అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకానికి వచ్చేసాము. త్రయంబకం చూస్తున్నారు కదా, ఇది త్రయంబకం బస్ స్టాండ్ అండి. అది చూస్తున్నారు కదా కొండలు, ఇవన్నీ సహ్యాద్రి పర్వతాలంట. ఇది పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి కొండల్లో ఈ త్రయంబకం అనే దేవాలయం అనేది ఉంది. ఈ కొండ చూసేసరికి నాకు తిరుపతి గుర్తొచ్చింది. సో ఇగో చూస్తున్నారు కదా, ఈ ఎక్కడ దేవాలయాలకు వచ్చినా ముందు నాకు ఇవి కనపడుతున్నాయి. సో ఏమైనా అడిగాను నేను, ఏంది అసలు ఇవన్నీ ఏంటి అమ్మా అని అడిగితే రుద్రాక్షలు, శంఖాలు అన్నీ చాలా చెప్పింది నాకు.
కొన్ని నిజమో కాదో నాకైతే ఐడియా లేదు. ఇవన్నీ పశుపతినాథ్ నేపాల్ నుంచి తెచ్చానంది. సో నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇవన్నీ నాకు పేర్లు ఐడియా లేవు. ఇది శివలింగాలు, స్ఫటికలింగం అని చెప్పింది. ఇదేమో శాలిగ్రామాలట. ఆ తర్వాత అవేమో రుద్రాక్షలు చెట్టు అండి అని చెప్పింది. మంచి మంచి చెట్టు తెచ్చాను, నేపాల్ నుంచి తెచ్చామండి అని చెప్పింది. ఇంకా పాతకాలం మహారాష్ట్రలో, రాజుల కాలంలో మహారాష్ట్రలో ఏలుబడిలో ఉన్న నాణ్యాలు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పింది. నేను చూపిస్తున్నాను కదా, మీరు చూడండి. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్లో అన్నీ చెప్పండి, మీ అభిప్రాయాలు. ఈ ప్రాబ్లం ఏం లేదు, మీరు కామెంట్లు చేయండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటో నాకు ఐడియా లేదు. ఈ శంఖాలు, రుద్రాక్షమాలలు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి శంఖాల్లో. ఒకటి కాదు, రెండు కాదు, ఏంటో చాలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ మరి కొన్ని ఏమో ఎక్కడ తెచ్చానని చెప్పింది ఆవిడ, ఏమో కొన్ని ఏమో ఎక్కడ అడవుల్లో తెచ్చానని చెప్పింది. సో ఇది చూస్తున్నారు కదా, ఇదేమో త్రయంబకేశ్వర స్వామి వారి జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది త్రయంబకం, నాసిక్ నుంచి 30 కిలోమీటర్లు, 35 ఉంటుంది. త్రయంబకేశ్వర స్వామి వారి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఒక రథం ఉంది అక్కడ, స్వామివారిని ఊరేగించే రథం. ఇది మెయిన్ ఎంట్రన్స్. చూశారు కదా, అక్కడ హిందీలో రాసింది త్రయంబకేశ్వర స్వామి. ఇక్కడ కూడా ఈ స్వీట్లు అమ్ముతున్నారు. సో నాకు నచ్చి కొంచెం తీసుకున్నాను, అడిగాను, కొనుక్కున్నాను. సో ఇప్పుడు ఈ మెయిన్ ఎంట్రన్స్ స్టార్టింగ్ పెద్దవాళ్ళకైతే మెయిన్ ఎంట్రన్స్లో నుంచి వెళ్ళిపోవచ్చు. మా డాడీని అయితే నేను అట్నుంచే పంపించాను. సో ఈ కరోనా కారణంగా ఎంట్రన్స్ అయితే మార్చారు. అటు సైడ్ మేము చాలా చుట్టూ తిరుగుతూ వెళ్ళాల్సి వచ్చింది. సో అది చూస్తున్నారు కదా, ఆ కొండపైకి కాసేపు అయితే వెళ్తాం మేము. సో అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇప్పుడైతే మెయిన్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోతాం. మెయిన్ ఎంట్రన్స్ కాదు, అటు సైడ్ నుంచి వెళ్ళాలి. సో అటు సైడ్ నుంచి వెళ్ళిపోయి, కరోనా రూల్స్ అయితే బాగున్నాయి ఇక్కడ, ప్రాబ్లం ఏం లేదు. మహారాష్ట్రలో అన్ని రూల్స్ బాగున్నాయి, చక్కగానే ఉన్నాయి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది లోపలికి వచ్చేసాం మనం. ఇది వచ్చేసి స్వామివారి మెయిన్ దేవాలయం, త్రయంబకేశ్వర స్వామివారి మెయిన్ టెంపుల్. ఇది అసలైన ప్రధాన గోపురం. ఇది ప్రధాన దేవాలయం పైన కలశాలు ఉన్నాయి. ఈ మహారాష్ట్రలో ప్రతి దేవాలయం పైన చూస్తున్నారు కదా కాషాయ జెండా. అది ప్రతి గుడి, ఏ చిన్న గుడి అయినా సరే పైన జెండా ఉంటుంది. అంటే మన సౌత్ టెంపుల్స్ కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల అలా ఉండదు. కానీ నార్త్లో ప్రతి దేవాలయం మీద పైన జెండా ఎగురుతూ ఉంటుంది, కాషాయ జెండా. సో అదొకటి. ఇగోండి చూస్తున్నారు కదా, ఈ దేవాలయం ఆ క్యూ లైన్లో నుంచి మేము లోపలికి రావడం జరిగింది. ఆ క్యూ లైన్లో మా నాన్నేమో అటు షార్ట్ కట్లో నుంచి వచ్చారు. నేనైతే ఈ చుట్టూ తిరిగి, అంటే పెద్దవాళ్ళకి షార్ట్ కట్టే, మాకేంటంటే మాకు కరోనా వలన పెద్ద పెద్ద క్యూ లైన్స్ ఖాళీగానే ఉన్నాయి, కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికని క్యూ లైన్స్ తిప్పి తెచ్చారు. సో ఇదే మెయిన్ టెంపుల్. సో దర్శించండి మీరు కూడా, తప్పకుండా స్వామివారి అనుగ్రహం పొందండి. సో మేము తర్వాత ఈ దేవాలయం నుంచి అక్కడికి వెళ్తాము. చుట్టూ సైట్ సీయింగ్, గోదావరి నది పుట్టిన ప్లేస్కి వెళ్తాము. సో ఆ కొండల్లోనే గోదావరి నది పుట్టింది. ఇందాక చెప్పాను కదా, చూపిస్తానని కొండలు, అదే ఇది. ఆ పైన పుట్టిందంట గోదావరి నది. ఇక్కడ పుట్టి ఇక్కడి నుంచి రాజమండ్రిలో ఉధృతంగా ప్రవహించింది. అదిగో అక్కడ పుట్టింది గోదావరి నది. అక్కడికి వెళ్తాం మేము ఇప్పుడు. అంటే మెట్లు ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు, మెట్లు ఎక్కి వెళ్తాము. సో ఇక్కడ ఏంటంటే కోతులు భయం అన్నారు. సో ఈ కోతులు భయం అని చెప్పి ఇక్కడ మేము ఒక గైడ్ని మాట్లాడుకున్నాము. ఆయన ఏంటంటే అన్నీ చూపిస్తాను, 150 రూపాయలు ఇచ్చే అన్నాడు. ఆయనకు 200 అంటే బేరం ఆడి ఏదో 150 రూపాయలకు ఒప్పించి పైకి వెళ్ళాము. పైకి వెళ్తే అతను కొంచెం కోతులు పక్కనేస్తే మేము దారి చూపించుకొని వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి మొత్తం ఆ గోదావరి నది పుట్టిన ప్లేసు అన్నీ కూడాను చక్కగా చూసి ఎక్స్ప్లోర్ చేశాము. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మెట్ల మార్గం పైకి వెళ్ళటానికి. ఈ మెట్ల మార్గంలో కొంచెం ఎత్తుగానే ఉంటాయి మెట్లు, కొంచెం ఆయాసం వచ్చింది. మెల్లిగా వాటర్ తాగుతూ మధ్యలో సోడాలు అవి తీసుకున్నాం. మా సిస్టర్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యారు, కానీ అలాగే ఎక్కేసాం. ప్రాబ్లం అయితే ఏమి ఉండదులేండి, ఇబ్బంది ఏం లేదు, వెళ్ళొచ్చు. సో వీళ్ళు కూడా ఎక్కడ మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చారంట. వాళ్ళు కూడా ఎక్కి కూర్చున్నారు కాసేపు, సాస్ వచ్చి మెల్లిగా వాళ్ళు కూడా నిదానంగా వెళ్తున్నారు. ఇక్కడ మహారాష్ట్రలో నిజంగా ఇదంతా నాకు తెలిసి ఇటు పశ్చిమ కనుమలు చాలా ఉన్నాయండి ఈ మహారాష్ట్రలో. ఈ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా వీళ్ళ ఫుడ్ కూడా ఇదే కాబట్టి, చపాతీ అవి తింటారు కాబట్టి స్ట్రాంగ్గా ఉండి ఏ పైన చేసేయగలుగుతారు. మన సైడ్ ఏంటంటే కొంచెం మనం ఫుడ్ కొంచెం డిఫరెంట్ వలన ఈ క్లైమేట్ బాగా చలిగా ఉంది, పైన కొంచెం తట్టుకోవడానికి ఇబ్బంది అయింది. సో ఇదిగోండి ఇదే ఆ కొండ. ఇప్పుడు ఆ కొండపైకి వెళ్దాము. ఈ మధ్యలో కొంచెం సోడా తాగాలని అనిపించి కొంచెం సోడా తాగాను, కొంచెం బలం వచ్చిద్దని. సో ఇప్పుడు కొంచెం ఈ లెమన్ డ్రింక్ అందామా, ఏదో మరాఠీలో చెప్పింది, నాకైతే అర్థం కాలేదు. తర్వాత చేస్తుంటే ఇది మామూలు లెమన్ సోడానే, తర్వాత నాకు అర్థమైంది. అప్పటిదాకా అర్థం కాలే ఆ భాష. మరాఠీ వాళ్ళందరికీ దాదాపు హిందీ మాట్లాడతారండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు, భాషకి ఇబ్బంది లేదు, హిందీ ఒకటి వస్తే చాలు. సో కొండపైకి వెళ్ళాము. ఇగో చూస్తున్నారు కదా, ఇదంతా త్రయంబకేశ్వరం ఊరు అనమాట. ఇదంతా త్రయంబకేశ్వరం ఊరు కొండపై నుంచి ఇలా కనపడింది. ఇంకోండి ఇదే గోదావరి నది పుట్టిన స్థానం.
గోదావరి నది అదిగోండి, అది ఒక చిన్న దారిలాగా ఆరుతుంది చూసారా, దారిలా కనపడుతుంది, అదే గోదావరి నది. ఇక్కడ ఇంత చిన్న గోదావరి నది రాజమండ్రిలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఇంత చిన్నగా మొదలై ఇగోండి అమ్మవారు, అమ్మవారు ఆవిడే అంట గోదావరి అమ్మవారు. ఇక్కడ ఇగోండి ఏమో గణపతి స్వామి, నేను ఆంజనేయ స్వామి అనుకున్నా, ఆయన చెప్పాడు గణపతి అండి ఈయన అని. ఈ నీళ్ళు కూడా గోదావరి నీళ్ళే అంట. కొండల్లో వానాల్లో స్టార్ట్ అయ్యి రాజమండ్రిలో ఉధృతంగా ప్రవహిస్తూ వెళ్తుంది అనమాట. సో అంత పెద్ద నది, నిజంగా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. అదిగోండి ఇది ఏమో అమ్మవారు, ఈ అమ్మవారంట. ఇక్కడ నుంచి నానా పాటలు పడుతూ ఎలాగోలా ఈ కోతుల నుంచి తప్పించుకొని, ఇక్కడ అంతా ఫుల్గా కోతులు ఉన్నాయండి బాబు, అంతా ఫుల్గా కోతులు ఉన్నాయి. ఇగో ఈ గైడ్ ఉన్నాడు అబ్బాయి, బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి, ఆ బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి గైడ్ మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అన్నీ చూపించి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక పాలరాయితో కట్టిన చిన్న పెద్ద దేవాలయం ఒకటి ఉందండి, అక్కడ తీసుకెళ్ళాడు ఆ ఆటో అబ్బాయి, మాట్లాడుకున్న ఆటో అతను. ఈ పాలరాయి దేవాలయం ఏమో అమ్మవారిదంట, సరస్వతీదేవి దేవాలయం. లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఒకసారి నేను అడిగాను అయ్యగారిని, తీసుకోండి ఇబ్బంది ఏం లేదన్నారు వారు. సో లోపల తీసుకెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చేద్దాము. సో పదండి. సో చూస్తున్నారు కదా, ఇదే అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం. సో లోపల అమ్మవారిని దర్శించండి, అన్నపూర్ణాదేవి, దుర్గాదేవి అందరు ఉన్నారు లోపల. సో చూస్తున్నారు కదా, సో దర్శించారు కదా. సో ఇంతవరకు ఈ వీడియో సమాప్తం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.